నమస్కారం. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి స్వాగతం. అడవులను ఆయుధాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజాప్రతినిధిగా సేవలు అందిస్తున్న తెలుగుదేశం పార్టీ ములుగు ఎమ్మెల్యే సీతక్క మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె మనోభావాలను తెలుసుకుందాం. నమస్కారం సీతక్క గారు. నమస్కారం. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి స్వాగతం అండి. మీరు అడవులని ఆయుధాలని వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజాప్రతినిధిగా సేవలు అందిస్తున్నారు. మీ బాల్యం గురించి చెప్పండి. వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట అనేటువంటి ఒక చిన్న గ్రామంలో నేను జన్మించడం జరిగింది 71లో. తర్వాత అంటే ఒక సెకండ్ క్లాస్ వరకు మా ఊర్లో చదువుకొని తర్వాత 4th నుంచి అంటే మధ్యలో మళ్ళీ ఒక ఊర్లోకి వెళ్ళి 3 కిలోమీటర్స్ రోజు నడిచెళ్ళి చదువుకునేదాన్ని. తర్వాత 4th నుంచి ములుగులో హాస్టల్లో 10th వరకు అక్కడే అభ్యసించడం జరిగింది. నేను మా అన్నయ్య ఇద్దరం ఉండేవాళ్ళం. ఆయన మాత్రం అంటే కూలి పనులు అమ్మ నాన్నతో చేసేవాళ్ళు. నన్ను చదివించడం జరిగింది. అంటే మా గ్రామంలో మా క్యాస్ట్లో మా జాతిలో అంటే మొట్టమొదటి 10th క్లాస్ అమ్మాయిని కూడా నేనే. అదే అడగబోతున్నా, చదివించడం అనేది గొప్ప విషయం కదా. అవునండి, 10th క్లాస్ వరకు చదివినటువంటి మొట్టమొదటి అమ్మాయిని కూడా నేనే మా జాతిలో. జనరల్గా మా గూడెం వరకు కూడా అట్లనే ఉంది. మా అన్నయ్య అయితే చదువుకోలే పాపం. తను పనిచేస్తూ తల్లిదండ్రులతోటి పాలేరుగా కూలి పని చేస్తూ నన్ను హాస్టల్లో ఉండి చదివించడం జరిగింది. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడే ఏటు నాగారం ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ అది. నేను ఇప్పుడు ఆ ప్రాంతానికి కూడా ఎమ్మెల్యేను. చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ రోజు 86లో వరదలు వచ్చినప్పుడు నేను నా టీం అంతా వెంటేసుకొని ఒక 13,000 రూపాయలు వసూలు చేయగలిగాను. 3 days డబ్బాలు పట్టుకొని బాక్సులు పట్టుకొని ఆ ములుగు రోడ్ల మీద 50 NP నుంచి 1 రూపీ 2 రూపీస్ 3 రూపీస్ అవి చాలా గొప్ప. అట్లా 3 days 13,000 రూపీస్ కలెక్ట్ చేసి అక్కడ వరద బాధితులకు హెల్ప్ చేయడం అనేది ఇప్పుడు నేను ఆ ప్రాంతానికి పోతుంటే నాకు అనిపిస్తుంది. నేను చిన్నగా ఉండే అప్పుడు కూడా ఇక్కడి వారి కోసం నేను డబ్బులు కలెక్ట్ పాటుపడ్డా అనేటువంటి భావన. తర్వాత అంటే సామాజిక వివక్షతని ఎదుర్కొన్నారు మీకు? అంటే తిరుగుబాటు అలవాటైందన్నారు కదా, అంటే అప్పట్లో మీకు ఏమన్నా కనిపించేది సమాజంలో ఎలాగుండేది? మీరు ఎందుకు తిరుగుబాటు వైపు ఎందుకు వచ్చారు? అంటే జనరల్గా కూడా మా నేపథ్యంలో ఇంతకుముందు మా మేనమామ కూడా ఉద్యమంలో పనిచేసింది అప్పుడెప్పుడు 70 ఆ ప్రాంతంలో. తర్వాత అక్కడ కొంచెం హాస్టల్స్ సమస్యలు కానీ తర్వాత మా రిలేటివ్స్ ఉద్యమాలలో పనిచేయడము. అప్పుడు వాస్తవానికి ఆ రోజులలో ఉద్యమాల్లో పోకుంటే తప్పు. ఈరోజు ఈ ప్రాంతంలో మేము జై తెలంగాణ అనుకుంటే ఎట్లా తప్పో ఆ రోజు ఉద్యమాల్లో మన యొక్క పాత్ర అవసరం. ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంత డెవలప్మెంటు, ఇంత మంది చదువుకుంటున్నారు. అప్పుడు గ్రామాలలో ఒక పటేలు, ఒక పటవారి, ఒక ఆసామి, ఒక భూస్వామి వీళ్ళు చెప్పిన కింద వాళ్ళ చెప్పు చేతులలో నలిగినటువంటి పరిస్థితుల నుంచే ఈ ప్రాంతంలో ఉద్యమాల్లోకి రావడం జరిగింది. అట్లా మా ఊరు కొంచెం అడవికి దగ్గర ఉండడము, మా బంధువులు అందులో ఉండడము, అట్లా కూడా వాళ్ళు వచ్చి విలేజ్లలో పాటలు పాడడము అవన్నీ కూడా కొంత చిన్నప్పటి నుంచే ఈ కుటుంబ బంధుత్వం కంటే నలుగురు కోసం పనిచేయాలన్నటువంటి భావన మాత్రం ఏర్పడింది. తర్వాత ఉద్యమాల్లో ఎలా ఉండేది అనుభవం? ఉద్యమాలు అంటే వాస్తవానికి చాలా డిఫరెంట్ ఉన్నటువంటి ప్రాంతం. మొత్తం అడవిలో గడపాల్సిందే ఉద్యమం. అయినప్పటికీ కూడా ఆ రోజులలో మేము పనిచేసే ప్రాంతం గిరిజన గ్రామాలన్నీ కూడా అడవులలోనే ఉంటాయి. చుట్టూ అడవే ఉంటుంది, చిన్న గూడాలు, చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. అక్కడ జనాలు కూడా బాగా అభిమానించేటువంటి పరిస్థితి, ఆ ఉద్యమకారులను కాపాడుకున్నటువంటి సందర్భాలు. కాబట్టి అక్కడ చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అందరినీ వదులుకొని మేము అక్కడికి వెళ్తే వాళ్ళ బిడ్డలుగా స్వీకరించడం, మా కోసం పోలీసుల వాళ్ళతోటి కానీ లేదా బయట ఇబ్బందులు పడ్డాయి, జైళ్ళ పాలయ్యి అన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఉద్యమకారులను కాపాడుకోవడం, అది ప్రజలు చేసిన త్యాగం. అంటే ఒక స్థిరత్వం ఉండదు కదా, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు అడవుల్లో దాక్కోవడము, లేకపోతే హింసని విడనాడి మళ్ళీ మామూలుగా జనజీవన స్రవంతిలోకి రావడం అనేది. అంటే అప్పుడు అనుభవాలు ఎందుకు వచ్చారు మళ్ళీ? వాస్తవానికి ఉద్యమంలో ఎక్కడ కూడా అంటే గిల్టీ అయితే లేదు నాకు. నేను నలుగురు కోసం పనిచేసినాం. చిన్న వయసులోనే ఉద్యమానికి అంకితమైన ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళు. అంటే తుపాకీ పట్టడం, నేను కమాండర్నే కదా అక్కడ. అదేం లేదు, బాగానే ఉంది. కానీ రాను రాను ఈ ఉద్యమం మీద నిర్బంధాలు పెరగడము, ఉద్యమాలలో కొన్ని చీలికలు రావడం, వ్యక్తిగత జీవితాలలో కొన్ని ఇబ్బందులు రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తోటే బయటకు వచ్చిన తప్ప ఉద్యమాన్ని ఏదో
నిందించి లేదా ఉద్యమం అంటే ఉద్యమకారులు మనం ఎంచుకున్న లక్ష్యం కరెక్ట్ కాదనో అట్లా అయితే ఎప్పుడు లేదు. ఇప్పటికి కూడా ఉద్యమాన్ని నాకు ఉద్యమం మూలంగానే నేను ఈరోజు నలుగురితో మాట్లాడగలుగుతాను. అంటే ఒక సాధారణ ఆదివాసీ మహిళగా నేను ఇవాళ ఎమ్మెల్యే కాగలిగిన అంటే ఉద్యమం నేర్పిన పాఠాలు, ప్రజలు ఇచ్చినటువంటి పాఠాలు ఇవాళ నా వెన్నంటి ఉండే. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమాలు ఉండాలి. ఇవాళ గిరిజన ప్రాంతాలలో గవర్నమెంట్కు గిరిజన ప్రాంతాల అభివృద్ధి గుర్తుకొస్తుంది ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్కు. అంటే ఉద్యమకారుల యొక్క ప్రభావం ఉంది కాబట్టే అక్కడ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఇవాళ దేశంలో కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలని ఐడెంటిఫై చేసి అక్కడ మాత్రమే నిధులు ఇస్తాము. ఏది గిరిజన ప్రాంతాలు అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉంటే తప్ప ఈ ప్రభుత్వం నిధులు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే అప్పటిదాకా నీకు అక్కడ ప్రజలు ఉన్నారు, వాళ్ళు కూడా మనుషులే, అడవులలో అడవి నుండే దాదాపు ఈ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఎక్కువ % ఇన్కమ్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ. కానీ అక్కడ డెవలప్మెంట్ ఖర్చు పెట్టేది మాత్రం చాలా తక్కువ. కాబట్టి అంటే ఉద్యమకారుల యొక్క అవసరం గిరిజన ప్రాంతాలలో ఉంది. సీతక్క పూర్తి పేరు దన్సరి అనసూయ. జూలై 9, 1971న జననం. జన్మస్థలం వరంగల్ జిల్లాలోని ములుగు మండలం జగ్గన్నపేట. తల్లిదండ్రులు సమ్మక్క, సమ్మయ్య. విద్యార్హత MA LLB. సీతక్క 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జిగా, రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా, ములుగు నియోజకవర్గ శాసనసభ్యులుగా సేవలందిస్తున్నారు. అసమానతలు లేని సమాజం స్థాపించడమే తన ఆశయం అంటారు. విప్లవం, ఆయుధాలు, మారణ హోమం అవన్నీ వదిలిపెట్టేసి మామూలుగా జీవనంలోకి వచ్చి ఒక ప్రజాప్రతినిధిగా మీరు రావడం అనేది ఎలా జరిగింది? బయటకు వచ్చిన తర్వాత చాలా సమస్యలు ఫేస్ చేసిన, అడ్జస్ట్ కావడం అనేది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. ఈ ఎట్లా ఈ సొసైటీలో అడ్జస్ట్ అవ్వడం అనేది, అక్కడంతా మేము ఏర్పరచుకున్న పరిధి వేరు, మేము పనిచేసిన పరిధి వేరు, మేము పనిచేసిన ప్రజలు వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఆపిన స్టడీ కంటిన్యూ చేయాలనేది కాన్సన్ట్రేషన్ చేసి, అప్పుడు 10th తర్వాత ఉద్యమంలోకి వెళ్ళడం, తర్వాత వచ్చి ప్రైవేట్గా ఎగ్జామ్స్ రాసుకోవడము, తర్వాత LLB రాయడము. 5 years ఇక్కడే ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో యక్షి అనేటువంటి సంస్థ ఉంది, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ సంస్థలో పనిచేస్తూ రోజు నా జీవనోపాధి కూడా ఉండాలి కదా, మేము ఇది జీవనోపాధి వెతుక్కుంటూ ఇక్కడే మన పడాల రామారెడ్డి లా కాలేజ్లో 5 years లా చేసి, నాకు తర్వాత అనిపించింది అంటే ఈ లా చేసిన ఎవరి కోసం, మన ప్రజల కోసం చేసిన. కాబట్టి ఇక్కడే హైదరాబాద్లో ఉండడం కాదు, మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే వచ్చినామో అక్కడికి వెళ్ళే పని చేయాలని నేను ఎవరైతే నా కేసులని ఆర్గ్యుమెంట్ చేసిన లాయర్ దగ్గరికి వెళ్ళి నేను జూనియర్గా ఉద్యమంలో ఉన్నప్పుడు నేను ఏదైతే కేసులు అడ్వకేట్గా పనిచేసిండో వెంకటస్వామి రెడ్డి అని, ఇప్పుడు ఆయన చనిపోవడం జరిగింది. నేను చదువుకున్నన్ని రోజులు కోర్టుకు వెళ్తూనే ఉండేది కేసులకు, ఇటు లా చేస్తూ ఇటు కోర్టులకు అటెండ్ అయ్యేదాన్ని, కేసులకు అటెండ్ అయ్యేదాన్ని. కొన్ని నెలల తర్వాత నేనే కోర్టు వేసుకొని లాయర్గా పోవడం. మీరు రెండు చూసారు అంటే చట్టానికి అటువైపు మళ్ళీ చట్టబద్ధంగా ఉండడం. అది అట్లా చాలా అంటే ట్రైబల్ ప్రాంతాల్లో మేము పనిచేసినటువంటి ములుగుడ్డి ప్రాంతాల్లో కానీ నర్సంపేట ఈ ప్రాంతంలో చాలామంది పాపం లాయర్కి కూడా ఫీజులు కట్టలేక ఈ కేసులవి ఇబ్బందుల పాలయ్యి జైలు ఉండి బయటికి రానటువంటి వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత నేను లాయర్ అయితే బాగుంటుంది, ఇక్కడైతే మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మన అనుకున్న కేసులు ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు, ఎవరి ఆధిపత్యము ఎవరి పెత్తనం ఉండదు. ఫస్ట్ ఏంటంటే పెత్తనాన్ని సహించే మనస్తత్వం కాదు, కాబట్టి ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది ఈ ప్రొఫెషన్ అయితే అనే ఉద్దేశంతో నేను ఆ వృత్తి ఎంచుకోవడం. అట్లా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఇటు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఆ ప్రాంతాల్లో పర్యటించడంతో అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కొంచెం అభిమానం ఏర్పడింది. అంటే అప్పటి వరకు మనం నెగిటివ్గానే చూసినాం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ను, కానీ ఆదిలాబాద్లో ఒక మామూలు గూడాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న గూడెంలో ఎందుకు పనికిరానటువంటి కానుగ గింజలతోటి ఒక ఓన్లీ సోప్స్ అవి ఇవి తయారు చేస్తారు, అడవిలో దొరికే చిల్ల గింజలు అట్లా అనేది, కానీ అక్కడ కానుగ గింజలతోటి కరెంటు ఉత్పత్తి చేయడం, అట్లాంటి మహిళలను మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా. ఎవరు పంపించారంటే మేము మహిళా గ్రూప్లో చేరడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మమ్మల్ని బెంగళూరు పంపించి ఇగో చేసారు. ఇక్కడికి కరెంటు పోల్స్ రావాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, కానీ ఇదే దీంతో మేము ఈ మన దగ్గర దొరికేటువంటి గింజలతోటి ఆయిల్ తయారు చేసుకొని దాని ద్వారా మేము ఈ లైట్లు వస్తూ ఉన్నాయి మా గుట్ట మీద ఉన్న ఊరుకు గూడానికి అని చెప్పడం. అట్లా ప్రతి దగ్గర ఈ మహిళా స్వయం సహాయక సంఘాల యొక్క పనితీరును పరిశీలించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 100% మహిళల పక్షాన్ని ఉన్నాడు కాబట్టి
కొంచెం మనం మూడు కొద్దిగా అప్పుడే డైవర్ట్ అయింది, అభివృద్ధి జరిగింది అని మీకు అనిపించింది. తర్వాత ఈలోపు మా తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు బాబు గారి మీద దాడి అవ్వడం, గవర్నమెంట్ డిజాల్వ్ అవ్వడం, ఈ క్రమంలో మా ములుగు కాన్స్టిట్యున్సీ యాక్చువల్గా ఎస్టీ అయితే నేను పనిచేసిందేమో నర్సంపేట ఏరియా. ఇప్పుడు నాకు ఒక మండలం వచ్చింది పాకాల కొత్త కూడా, అక్కడే నేను యాక్చువల్గా ఎక్కువ 7 years ఎక్కువ పనిచేసిన ప్రతి ఇల్లుతో పరిచయం ఉన్నటువంటి ఏరియా. నేనేమో నర్సంపేట మీద కొంచెం ఇండిపెండెంట్గా ట్రై చేద్దామని అనుకున్నాను. చాలామంది ప్రోత్సహించారు, మీరు ఉద్యమంలో పనిచేసారు, లాయర్గా పనిచేస్తున్నారు, వరంగల్ కోర్టులో ఉన్నా ఆల్రెడీ నేను, సమస్యలన్నీ మీకు కోర్టులో ఉన్నారు, లాయర్గా పనిచేస్తున్నారు, ఎస్టీ కాబట్టి మీకు అవకాశం ఉంటుంది, ట్రై చేయండి అని వేరే పార్టీల వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు నాకు టీడీపీ నుంచి కూడా వేరే సర్వే చేసినటువంటి వాళ్ళు మీరు ఇట్లా చేస్తే బాగుంటుందని వాళ్ళు వేరు పేర్లతో నన్ను ప్రోత్సహించడం జరిగింది. ఆ క్రమంలో అప్పుడు మాకు దయన్న జిల్లా అధ్యక్షుడు ఉండే వరంగల్ జిల్లాకు, మన దయాకర్ రావు గారు, ఆయన ద్వారా మేము కొంచెం దయన్న జిల్లా అధ్యక్షుడు కాబట్టి చాలా ఒక సిస్టమేటిక్గా మేము చంద్రబాబు నాయుడు గారిని కలవడం, అక్కడ నర్సంపేట కాదు ములుగు అయితే బాగుంటుందని, ములుగు మీ సొంత ఊరుంది, తర్వాత ఇక్కడ ఎస్టీ కాబట్టి ఇక్కడైతే బాగుంటుందని నాకు ములుగు కాన్స్టిట్యున్సీని 2004లో టికెట్ ఇవ్వడం జరిగింది. లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే చేయగలుగుతాము, అక్కడ మాత్రమే ఈ ఫ్యూడల్ మెంటాలిటీ లేనటువంటి నాయకత్వము, ఈ లాబియింగ్ లేనటువంటి నాయకత్వం అనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. సరే 2004లో వ్యతిరేక పవనాలు వచ్చినాయి, తర్వాత ఓటమి పాలన, అందరం కూడా ఓడిపోయినా. అప్పుడు వరంగల్ జిల్లాలో ఇద్దరే గెలిచిండ్రు. నిరుత్సాహపడ్డారా? అంటే ఇది ఎన్నుకోకుండా ఇక్కడ ప్రజా జీవితంలోకి వచ్చాము, ఓటమి పాలయ్యాము అని కొంచెం నిరుత్సాహం ఏమైనా కలిగింది? అంటే అట్లా అనేది అనిపించలేదు, కాకపోతే మొత్తము పోయేసరికి కొంచెం నేను పార్టీలో కొత్త, అసలు ఏంటి మనకు అంటే రాజకీయాలంటేనే ఆర్థికంతో కూడుకున్నటువంటి ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అని ఉండాలి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అని ఉండాలి, ఏదో ఒక గురువు లాంటి వాళ్ళు ఉండే. మాకు ఏది లేదు. సరే జిల్లా అధ్యక్షుడుగా అప్పుడు దయన్న ఉన్నాడు కాబట్టి దయన్న ద్వారా మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసినాము, మాకు టికెట్ ఇప్పించారు, డైరెక్ట్గా అయిపోయింది. ఓడిపోయినా ఇప్పుడు ఎట్లా ఏంటిది అనే స్ట్రగుల్ కూడా బాగా ఫేస్ చేయడం జరిగింది. కానీ కార్యకర్తలే చాలా వరకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఓడిపోయినప్పటికి కూడా గెలిచిన వాళ్ళకంటే నన్ను గౌరవించడం, నన్ను హత్తుకోవడం, వాళ్ళ బిడ్డలాగా ఆదరించడం. నాకు యాక్చువల్గా ఆ రోజు కూడా ఏమీ లేదు, రాజకీయాలలో ఏమీ లేకుండా వచ్చి క్లిక్ అయిందని నేనేనేమో అనుకుంటున్నా. డబ్బు లేదు, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏది లేదు. కేవలం నేను అందరితో మాత్రం అంటే ఉద్యమాలలో నేర్చుకున్నది, కానీ పార్టీ ఏమో ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు. తర్వాత వాళ్ళతో ఎట్లా మనం మిళితం కావాలనేది మాత్రం ఉద్యమం నుండి నేను నేర్చుకున్న పాఠం. అవి రెండు నన్ను ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. మధ్యలో అక్కడ ఒక 524 కిలోమీటర్ల పాదయాత్ర చేసినాం. తర్వాత అప్పుడు గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తే వెంటనే అది డ్యామేజ్ అయింది. దానికోసం ఆ రైతుల కోసం పాదయాత్ర చేయడం, నిరంతరం జనంలోనే ఉన్నా. మళ్ళీ టికెట్ కాడికి వచ్చేసరికి మళ్ళీ కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. కానీ సార్ అన్ని రకాలుగా నన్ను సపోర్ట్ చేసి ప్రోత్సహించి టికెట్తో పాటు అన్ని రకాలుగా నాకు బాబు గారు ఆదుకున్నారు. ఈరోజు ఎమ్మెల్యే చేయడంలో సార్ ఒక్కసారి అంటే ఓటమి తర్వాత గెలుపు ఏ విధంగా ఉండదు అంటే కొంచెం భయం అయింది. గెలిచిన తర్వాత ఓడిపోయినప్పుడు అంత భయం లేదు, కానీ కొంచెం దిగులు, అయ్యో మా గవర్నమెంట్ కూడా పోయింది కదా, ఏంటిది నేను కొత్తగా పాలిటిక్స్లో ఉన్నా, అసలు ఎట్లా మెయింటైన్ చేయడం అనేది కొంచెం అప్పుడు అదొక రకమైన దిగులు ఉండే. అయినా కూడా నేను ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం గొప్ప, ఒక తెలుగుదేశం అధికార పార్టీలో రావడం నాకు ఏమీ లేదు, అప్పుడు కూడా ఏమి లేదు, 2009లో కూడా నాకు ఏం లేదు. వాస్తవానికి ఇప్పటికి కూడా ప్రజలతో అటాచ్మెంటే నాకు పెద్ద అన్ని ఇక ధైర్యం. గెలిచిన తర్వాత గవర్నమెంట్ పోయింది మళ్ళీ, అంటే నాకు ఇదే ఉంది అసలు. ఎప్పుడు అంటే హ్యాపీనెస్ అయితే లేదు, ఏదో ఒక హ్యాపీ ఉంటుంది, సంతోషం ఉంటుంది. సేమ్ టైంలో కష్టం లేనటువంటి సంతోషం మాత్రం లేదు, కష్టపడి సాధించడం. నా గెలుపు కూడా వరంగల్ జిల్లాలో అందరు ఎమ్మెల్యేల కంటే 12 కాన్స్టిట్యున్సీల కంటే నాది అత్యధిక మెజారిటీ. అట్లా అంటే ఒక కూలి కుటుంబం బిడ్డ ఇలా వరంగల్ జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలవడం అనేది అదొక అంటే చాలా అనుభూతినిచ్చినటువంటిది, చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కొంత సాయం మాత్రం చేస్తాను. నేను ఇప్పుడు శాలరీ తీసుకుంటున్నాం, కొంతమంది సాయం చేసిన, ఎక్కడైనా చనిపోయినప్పుడు పేదవాళ్ళు ఉంటే మాత్రం కనీసం 2000, 3000, 5000 ఎంతో కొంత అది
చాలా మంది ఫోన్లు కూడా పేదవాళ్ళు చనిపోయారంటే అక్క ఎక్కడున్నావు ఇక్కడ ఇట్లా చనిపోయారని ఫోన్లు చేసి చెప్తారు డైరెక్ట్. అంటే నా వాస్తవానికి నా శక్తి ఏమో తక్కువ ఉంది, నా ఏరియా పెద్దగా ఉంది, నా కాన్స్టిట్యున్సీ కూడా పేద కాన్స్టిట్యున్సీ. అంటే 7 మండల్స్ ఉన్నాయి. వరంగల్ జిల్లాలో 35% విస్తీర్ణంతో కూడుకున్న ఏరియా, అంత అడవి ప్రాంతము. నేను చాలా వరకు గ్రామాలకు అందుబాటులో ఉండడం, వెళ్ళడం. ఇప్పటికి కూడా అందరూ అక్క అని పిలుస్తారు తప్ప ఎమ్మెల్యే అని ఎవరు పిలవరు. అదేదో నేను పెట్టుకొని వచ్చింది కాదు, వాళ్ళు అభిమానంతో ఒక కుటుంబం. మేడం అనే అది వస్తే డిస్టెన్స్ అవుతుంటుంది సంబంధాలు. అక్క అన్న తమ్ముడు అంటే ఆప్యాయత ఉంటుంది, ఏదైనా ధైర్యంగా వచ్చి అడగగలుగుతారు. మా అక్కే కదా, మా మనిషే కదా అనేటువంటి భావన ఉంటుంది. కానీ మేడం అనేసరికి కొంచెం రిజర్వ్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎవరైనా, అంటే వాళ్ళన్నది. అట్లాంటి భావనతోటి ఇప్పటి వరకు కూడా నన్ను నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి బిడ్డగా చూస్తారు. అది ఈ పార్టీ ఆ పార్టీ అని చూడండి, ఎవరు నాకు ఇన్విటేషన్ ఇచ్చినా నేను వెళ్తా. కష్టంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారంటే వాళ్ళు చెప్పకుండానే నేను వెళ్ళిపోతా, తెలిస్తే వెళ్ళిపోతా. దుఃఖంలో ఉన్న వాటికి మాత్రం చెప్పకుండానే వెళ్ళిపోతా. సీతక్క అభిమాన నేత నెల్సన్ మండేలా. నచ్చే రంగు పచ్చ. అన్ని ఆహార పదార్థాలంటే ఇష్టమే. లక్కవరం, రామప్ప ఆలయం, అటవీ ప్రాంతాలలో పర్యటించడమంటే అమిత మక్కువ. నరహంతకులే ధరాధిపతులై అమెరికా చరిత్ర మెచ్చిన పుస్తకం. అభిమాన రచయితలు శ్రీశ్రీ, అరుంధతి రాయలు. నచ్చిన సినిమా అంకురం. అభిమాన గాయని విమలక్క, గాయకుడు గద్దర్. ఉద్యమ పాటలంటే తనకెంతో ప్రాణమంటారు. ఉద్యమాలలో ఉన్నప్పుడు కృష్ణారెడ్డి, రాజకీయంగా చంద్రబాబు నాయుడు తన స్ఫూర్తి ప్రదాతలు అంటారు. ఎవరి అండదండలు లేకుండా ఒక సాధారణ మహిళగా మీరు పైకి వచ్చారు. మామూలుగా మహిళలు రాజకీయాల్లో ఈ విధంగా రాణించగలరా? నాకు అనిపించింది ఏంటంటే మహిళలు డిపెండబుల్ కాకూడదు. ఫస్ట్ రాజకీయాలలో కూడా ఏది వెనుక నుంచి సలహాలు తీసుకోవాలి, అందరు అడ్వైస్ తీసుకోవాలి. కానీ ప్రాక్టికల్గా ఏది అవసరం ఉంటుంది ఈ సలహాలలో, వాళ్ళు ఇచ్చిన అడ్వైస్లో మనకు ప్రాక్టికల్గా ఉన్నటువంటి దానికి ఇది సూట్ అవుతుందో లేదో చూసుకోవాలి. సేమ్ టైంలో కొంతమంది ఏంటంటే ఒక రాజకీయ గురువుని పెట్టుకుంటే వాళ్ళు ఏది చెప్తే అది వినాలి అనేది కూడా ఏం లేదు. మనకుండే పరిస్థితులను బట్టి మనం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కష్టం లేకుండా సుఖాన్ని కోరుకోకూడదు. స్టెబిలిటీ ఉండాలి, ఏదైనా ఫేస్ చేద్దాం అనేది ఉండాలి. ప్రతిదానికి కన్నీళ్ళు అంటే ఏడ్చుకుంటూ కూర్చోవడం కాకుండా కష్టపడడం. ఇక్కడ సమస్య వస్తే ఇక్కడి నుంచి పారిపోదాం, అక్కడ సమస్య వస్తే అక్కడ నుంచి ఇంకొకటి పారిపోదాం అనే విధానం కాకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. అంటే మీరు కవితలు రాస్తారు కదా, మీ కవిత రూపంలో ఏదైనా ఒక సందేశం చెప్పండి. మొన్న అరకులో కూడా నేను ఆ కవిత్వం చదివినిపించిన. కొత్త ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి రోజు, చిక్కటి అడవి చీకటి గూడెం, చినిగిన రైకే చింపిరు జుట్టు, మా సిగలో పువ్వు, ఇప్ప పువ్వులే అందమైనది, పుట్టతేనోలే తీయనైనది. అంటే ఇదే ఆదివాసీ ప్రపంచం, ఆత్మీయ ప్రపంచం అని ఒకటి ఉంది. అందంగా ఉంటుంది, పువ్వులాగా చాలా స్వీట్గా ఉంటుంది. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ చింత, రేపటి కోసం చింత అనేది కనబడదు అక్కడ. ఈ పూట అవసరం పడితే వేటకు పోతారు, చేపలు పోతారు, తెచ్చుకుంటారు, తింటారు. కానీ ఎప్పుడైతే ఈ ఇవంతా బాగా బయట సమాజం యొక్క వచ్చినాయో, ఇది నాది కాకుండా పోతుంది, ఇది నాది మొన్న అంటే 10 ఏళ్ల వరకు కూడా ఈ పోడు మనదే అనేది ఉండేది. ఇప్పుడు ఇది నాది నీది అనేటువంటి అక్కడ కూడా వైషమ్యాలు వచ్చేస్తున్నాయి, కొట్లాటలు వస్తూ ఉన్నాయి, ఆస్తుల పంపకాల కాడ. ఇవన్నీ కూడా అంటే ఆదివాసీ ప్రపంచంలో అంటే గుడాలలో ఒక్క ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో ఆ రోజు ఎవ్వరు కూడా ఏది ముట్టుకోరు. ఆ చనిపోయిన కుటుంబానికి కావాల్సిన అందరూ కూడా సహాయం చేస్తారు. పెళ్ళి ఉందంటే కూడా అందరు పోయి పని, ఇల్లు కట్టుకుంటున్నారంటే కూడా అందరు పోయి పని చేస్తారు. వేట చేస్తే కూడా అందరికీ 2-3 వెళ్ళి వేట చేసి వచ్చినా కూడా ఆ గూడెం మొత్తం పంచుతూ ఉంటారు. అంటే కొంచెం ఈక్వాలిటీ అనేది అక్కడ ఉంది. కానీ ఇప్పుడు అభివృద్ధికరమైన సమాజం యొక్క ఆనవాళ్ళు పడుతున్న కొద్దీ ఈ అసమానతలు అనేవి కూడా పెరుగుతాయి. వాళ్ళ మధ్యనే అంతరాలు కూడా పెరిగే పరిస్థితి వస్తుంది. అభివృద్ధి రావాలి, కానీ అక్కడ ఉన్నటువంటి విలువలను, వాళ్ళ యొక్క మంచి జీవిత విధానాన్ని అవి కూడా ప్రోత్సహించే విధంగా, అసమానతలు లేని సమాజం వచ్చే విధంగా ఉండాలనేది మన లక్ష్యం. మహిళలకైతే నేను ప్రధానంగా కోరేది, సరే నేను ఉద్యమాల నుంచి వచ్చినప్పటికి కూడా మేము చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చినట్టు. ఈ అట్టడుగు వర్గాలంటే ఇవాళ దళిత గూడాలైనా కొంచెం సిటీకి రవాణా సౌకర్యాలకు దగ్గర ఉంటుంది. ఈ ఆదివాసీ కుటుంబాలు అయితే అసలు రవాణా ప్రాంతాలకు కూడా దరిదాపుల్లో నోచుకునేటువంటి అట్లాంటి పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళు. అట్లాంటి పరిస్థితి కాబట్టి ఏదైనా సమస్య వస్తే పారిపోకుండా ఫేస్ చేయడం, తాడో పేడో తేల్చుకోవడం, కష్టపడే మనస్తత్వం అలవర్చుకోవడం. కష్టం వద్దు, నేను కాళ్ళు కదపను, ఊరు తిరగను, మాట్లాడను, ముట్టుకోవద్దు, అంటుకోవద్దు. జనం అంటే పదవులు కావాలంటే కష్టం, చెమట గార్చాలి,
ప్రజల కోసం తిరగాలి, ప్రజలలో ఒక అభిమానం ఏర్పరచుకోవాలి. అది తప్పకుండా విజయం వరిస్తుంది. చాలా చక్కగా చెప్పారు సీతక్క గారు. అంటే ముందుకే వెళ్ళాలి, కన్నీళ్లు కార్చకూడదు, కష్టాలు ఎదురైనా ముందుకు వెళ్ళాలని మహిళలకి చక్కని సందేశం ఇచ్చారు. నిజంగా అంటే మీ జీవితం అడవిలోంచి వచ్చి అనేక అనుభవాలు, అంటే ఎమ్మెల్యేగా కూడా నేను ఒక ఎమ్మెల్యే అనుకోకుండా మీ విద్యను అభ్యసిస్తూనే ప్రజల కోసం ఏదో చేయాలని తపన మీలో కనిపిస్తుంది. మీరు చెప్పిన ఆదివాసీ జీవితం ఒక అందం కూడా చాలా చక్కగా వర్ణించారు. మీ అనుభవాలతో ప్రజలు స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నాను. ఓకే, నమస్తే అండి. థ్యాంక్ యూ అండి మీకు. సీతక్క గారు చెప్పిన చక్కని విషయాలు విన్నారు కదండి. చట్టసభల్లో వనిత కార్యక్రమంలో మరో వనితతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సహ సమర్పించిన వారు శ్వేత శారీ మందిర్.